పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత పంచదశోధ్యాయ 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగం అది చెప్పుకుంటున్నాం. మనం నిన్నను నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదన్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ యొక్క జన్మజరామృత్యు ప్రవాహమైనటువంటి సంసారం అనే వృక్షాన్ని దేని చేతి ఛేదించాలని ప్రశ్న వస్తే అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఏమి అసంగశస్త్రం? ఈ అసంగశస్త్రానికి పాపం ఏమి అర్జునుడు శస్త్రాలయానికి వెళ్ళిపోయినాడు, అక్కడెక్కడ దొరుకుతుందో అని అర్థమైందా? ఆ శస్త్రాలయంలో అసంగ శస్త్రాలు ఎక్కడ లేవు. అసంగ శస్త్రం అనేది కొట్టుల్లో ఉండవు. ఏమిటి అసంగము? మనం పని చేస్తూ ఉండాలి, ఆ పనిలో సాక్షిభూతిగా ఉదాసీనంగా ఉంటే అది అసంగ శస్త్రం. కర్మ చెయ్యాలి, కర్మ ఫలం మీద ఆకాంక్ష లేకపోతే ఇది అసంగ శస్త్రం. అర్థమైందా? ఆ విధంగా మనము ఈ విధంగా అంతఃకరణములో ఉండే ధర్మాలు ఉంటాయి మనకి. అంతఃకరణములు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, ద్వేషము, అసూయ, రాగము. అర్థమైందా? ఇవన్నీ అలాగనే సత్వగుణ కార్యములు, రజోగుణ కార్యములు, తమోగుణ కార్యములు, ఇవన్నిటితో ఈ మనం ఈ అంతఃకరణంలో ఉన్నటువంటి వాటితో తాదాత్మ్యం చెందకుండా అవి అంతఃకరణ ధర్మాలు, నాకేమీ సంబంధం లేదు అన్నటువంటి భావన ఎప్పుడు వచ్చిందో అదే అసంగ శస్త్రం. ఇప్పుడు మనకి ఏదైనా ఒక పని బాగా జరిగేటప్పుడు సంతోషం వస్తుంది, ఏదైనా ఒక పని జరగలేనప్పుడు దుఃఖం వస్తుంది, అంతే కదా ప్రకృతిలో. అప్పుడు మనం సంతోషాన్ని అంతఃకరణ అంటనివ్వకూడదు, అలాగనే దుఃఖాన్ని అంటనివ్వకూడదు. ఎందుకంటే ఈ సంతోషము, ఈ దుఃఖము పూర్వజన్మ యొక్క పుణ్య పాపం మీద ఆధారపడి ఉంది కాబట్టి అవి వచ్చినప్పుడు మనం వాటిని శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగా వివర్జిత. అర్జున, ఇవి వస్తూ ఉంటుంటాయి. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమ పాయిన అనిత్యా తాన్ తితీక్షస్వ భారత. అవి వాటిని మనం ఓర్చుకున్నటువంటిది ఎప్పుడైతే కలిగిందో అదే మనకు అసంగ శస్త్రం అయిందా. అందుచేత అటువంటి దాని ద్వారా ఈ సంసారం అన్నటువంటిది అంటే మాటిమాటికి పుట్టడం, మాటిమాటికి పోవడం అన్నటువంటిది ఏది ఉందో దాని నుంచి దాటిపోతాం మనం అందరం. దాన్నే మోక్షం అంటారు. ఏమంటారు? మోక్షం. ధర్మము, అర్థము, కామము, మోక్షం. 4వ మోక్షం అంటే ఇంకేమిటి? మనం చేస్తున్నటువంటి పనుల్లో కర్మ ఫలాలకు మనం అంటకుండా తత్వాన్ని మనం తెలుసుకొని నాకు ఏది అంటే ఇది లేదు అన్నటువంటి ఒక దృఢమైనటువంటి వైరాగ్య శక్తి ఎప్పుడైతే వచ్చిందో దానివల్ల మనకి అసంగం. అప్పుడు ఏమవుతుంది? తతపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృతా పురాణీం. తతః అనంతరం తత్పరిమార్గితవ్యం పదం. అప్పుడు మనం ఏం చేయాలి? తత్పరిమార్గితవ్యం. ఆ యొక్క అంతటా వ్యాపించినటువంటి దివ్యమైన వస్తువు ఉందో దానిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఎలాంటిది? యస్మిన్ గతాన నివర్తంతి భూయః. యస్మిన్ దేనిలో ప్రవేశించిన తర్వాత, దేనిని పొందిన తర్వాత భూయః మరలా ఈ యొక్క జన్మజరామృత్యు ప్రవాహాన్ని పొందమో అటువంటిదే తతపదం. ఆ పదం, ఆ పరమపదమైనటువంటి విష్ణువు యొక్క, ఆ పరమపదం యొక్క శాశ్వతమైనటువంటి సమస్త లోకంలో ఉన్నటువంటి దేవతా సమూహానికి ఆధారమైన వస్తువు ఏంటంటే అదే అనమాట. అది అందుచేత అటువంటిది మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ఆ పరమపదాన్ని పొందడానికి తమేవ చాద్యం, అదే మొట్టమొదటి ఉన్నటువంటిది. ఆద్యం అంటే ఏమిటి? ఆది పురుషుడు పరమాత్మనే ప్రపద్ది, శరణాన్ని నేను పొందుతున్నాను అంటాం కదా మనం. సుప్రభాత శరణం ప్రపద్య, శరణం ప్రపద్య అంటే ఏమిటి? నేను ఎవరినయ్యా? మరి ఆద్యం
సృష్టికి పూర్వం ఏది ఎవరైతే ఉన్నారో ఎవరి ద్వారా సృష్టి కలిగిందో అటువంటి ఏ పరమపురుషుడు ఎవరో అటువంటి పురుషుడిని నేను శరణ పొందుచున్నాను. తత్పరిమార్గితవ్యం, అటువంటి దాన్నే మనం అన్వేషించాలి. ఏ విషయాన్ని తెలుసుకుంటే మరలా జన్మ లేదో అటువంటి స్థానాన్ని మనం ఆశ్రయించాలి. ఇప్పుడు చెప్తున్నారు, నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్యమూఢా పదమవ్యయం తతో. ఆ పరమపదాన్ని పొందడానికి కొన్ని గుణాలు చెప్పాడు. ఈ గుణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ ఆ పరమపదాన్ని పొందిపోతారు. ఏమిటంటే నిర్మాణ మోహ, నిర్మాణ మోహ. అది అంటే ఇక్కడ ఏం చెప్పాడు మనకి, ఆ అహంకారం అనేది లేకుండా ఉండమన్నాడు. అభిమానం అనేది లేక అంటే అహంకారాన్ని విడిచిపెట్టమన్నాడు మొట్టమొదట. ఇది అటువంటి మరి ఎవరికి ప్రతి వారికి కూడా ఏదో ఒక అహంకారం ఉంటుంటాడు. యోగికి కానీ, భోగికి కానీ, రాజుకి కానీ, రారాజుకి కానీ, మంత్రికి కానీ, భటుడికి కానీ, ఎవరికైనా అది లేకుండా లేనే లేదు. దాంతోనే మూల దుంపది అంటారు. ఆ దుంప లోపల ఉన్నంత వరకు చిగుర్లు వస్తూనే ఉంటుంటాయి. ఏదో అప్పుడప్పుడు విని ద్వారాగా ఏదో పూజలు అవి చేయడం, చిగుర్లు కట్ చేయడమే కానీ లోపల దుంపలు మాత్రం కట్ చేయడం లేదు. మనం ఆ దుంప భూమిలో ఉందనుకోండి, అది ఎప్పుడు పిలకలు వస్తూనే ఉంటుంటాయి. ఆ ప్రకారంగా మనం ఇప్పుడు ఏం చేయాలి, లోపల ఉన్నటువంటిది ఏది మనకు బాగా పాదుపడి ఉన్నదో అనేక జన్మల నుంచి అజ్ఞానం, ఇది మనం ఇప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాధన అంటే ఏమిటి? సాధన ఏదో నా జపం చేయొచ్చు, వద్దాలి, ఆ జపం చేసి మాల పడేయడం కాదు. మన లోపట ఎవరినైనా మంచి ఉన్నతమైన డబ్బున్న వాళ్ళని చూసాము, మంచి రూపవంతులు చూసాము, అప్పుడు మన మనసులో ఏముండాలి భావం, వాళ్ళు ఎంతో పుణ్యాత్మలు, ఆహా ఎంత గొప్పవారని సంతోషం వచ్చిందా, వీరికి చక్కగానే ఉంటుంది హృదయం. ఇక వాళ్ళని చూసి పెళ్లి కూతురు మొహం దించుకున్నారా, ఇక అయిపోయింది. ఆ ఈర్ష్య ద్వేష అసూయతో చూడలేరు. అలా కాకుండా హృదయం ఎప్పుడు విశాలం, బాగుంది, 10 మంది బాగుండే మనకు కావాలి. మనం బాగలేకపోయిన ఇతరులు బాగుంటే మనకి చాలు అన్నట్టు ఉండాలి. అందరం బాగుంటాం కాదు, ఒకవేళ పరిస్థితి అలా వచ్చినప్పుడు కూడా ఇతరులు ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకోవాలి. అందరూ బాగుండాలని కోరుకుంటే మనం ఇంకా బాగుంటాం. అర్థమైందా? అందుకు చెప్తున్నారు. ఈ విధంగా ఆ అభిమానము, ఆ యొక్క అహంకారం అన్నటువంటిది లేకుండా ఇక ఇంకే ఉండాలి, అవివేకం. అవివేకం అంటే అవివేకం కూడా లేకుండా ఉండాలి, అభిమానం కూడా లేకుండా. మానము మోహం. మానము అంటే అభిమానం, అహంకారం. మోహము అంటే ఏమిటి? మనకి అవివేకం. ఈ రెండు మనకు లేకుండా చేసుకోవాలి అన్నమాట. అవివేకం అంటే ఏమిటి? అజ్ఞానం. అది ఉన్నదనుకోండి, వాస్తవాన్ని తెలీదు, లేని దాన్ని ఉన్నట్టుగా భావించుకుంటాం, ఉన్నదాన్ని లేనట్టుగా భావించుకుంటాం. అర్థమైందా? ఆ అజ్ఞానం ఎంతవరకు ఉందో, రాడుని పాము అనుకుంటాం, పాముని రాడు అనుకుంటాం, 6ని 3 అనుకుంటాం, 3ని 6 అనుకుంటాం. అర్థమైందా? ఇది అజ్ఞానం యొక్క మహత్వ అన్నమాట. అందుకు మనం అది చెప్తున్నారు. ఇక అజ్జిత సంగదోషాః, సంగదోషాః ఈ దృశ్య పదార్థములేంది ఆసక్తిని జయించిన వారే ఉండాలి. అర్థమైందా? ఈ దృశ్య పదార్థం ఎలాంటివంటే అవి మనం చూడగానే దాని మీద ఒక ఆకర్షణ అన్నమాట. ఎలాగైనా ఆ వస్తువుని మనం పొందాలి, ఆ వస్తువుని ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అన్నటువంటిది వస్తూ ఉంటాం. వద్దని కాదు, అనవసరంగా మనం అవసరమైనంత వరకు ఉపయోగించుకోవడం మంచిది. అవి ఎంత పెంచుకుంటామో మనసుకు అంత అశాంతి అవుతుంటుంది. ఏమంటారు? 2 వస్తువులు ఉన్నాయంటే తోమి పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. అదే 10 వస్తువులు పెట్టుకున్నాం అనుకో, దానికో స్పూను, దీనికో స్పూను, దానికో గ్లాసు, దీనికో గ్లాసు, దీనికో, ఇక అవన్నీ సర్దుకోవడం, టైం వల్ల దానికే. ఇక టైం ఎక్కడ మిగులుతుంది? మనం పూర్వం ఏమిటంటే ఒక సింపుల్గా అన్నీ ఉండేది. మరి ఇప్పుడు పెంచుకునే వాళ్ళు ఏమవుతుంది మనకి? అన్నీ కష్టమో
అవుతూ ఉంటుంటాయి. కష్టం అంటే ఏంటంటే టైం దానికి పోతుంది. ఇక రామకృష్ణ అంటే టైము తగ్గిపోతుంది అంట. పాత్రలు 10 ఉన్నాయనుకోండి, తెల్లతో అవుతా ఒక పాత్రని గబుకుతో పెట్టించుకోవచ్చు. ఈ 10 పాత్రలు ఎంత టైం పడుతుంది? అది ఆ విధంగా వద్దని కాదు, ఆ విధంగా ఏంటంటే సమయం అంతా కూడా ఈ లోక సంబంధమైన విషయాలకి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ జపానికి కానీ, ఆ ధ్యానానికి కానీ, సత్సంగ విచారానికి కానీ సమయం వచ్చేసరికి ఉండదు. అది కూడా అన్నీ బాగా జరిగితే దీనికి టైం వస్తుంది. ఏమంటారు? ఏదైనా కొంచెం నష్టమో కష్టమో దుఃఖంకి వచ్చింది దేనికి అసలు పెడతాం? దీనికే ఆ సత్సంగానికో ఆ దేవుడి పూజకో లేకపోతే వీటికే మనం తక్కినవన్నీ ఏం మానతామా? అదేం మానం. కష్టం వచ్చింది నష్టం వచ్చింది ఏది మానతామంటే ఇంకా చాలే ఎన్నాళ్ళు చేస్తే ఏమొచ్చింది? ఆ దేవుడి పూజ ఆయన చూసినాడా ఏడ్చినాడా? ఇక దేవుడు అది తీసి పడేస్తాడు. కానీ తిండి మానుతాడా? స్నానాలు మానుతాడా? బట్టలు తుక్కడు మానుతాడా? ఏమీ లేదు. మొత్తం బజార్కి వెళ్ళడం మానుతాడా? దేని మానుతాడు? ఎవరైనా ఏదైనా చిన్నది వచ్చిందో దేనికి ఎసరు వస్తుంది? దీనికే అర్థమైందా? ఆ జపము, ఆ ధ్యానము, ఆ పూజ, వాటికి ఆ పారాయణలో వీటికి ఎసరా, తక్కిన దానికి ఎసర ఏముండదు. అన్నీ నడుస్తూనే ఉంటుంటాయి. ఏది ముఖ్యమో అది పట్టుకోవాలి మనం. పనులు మన చేతిలో ఉంది అనుకున్నామా గంట పని పావుగంట చేస్తాం. అనుకోలేదా ఈ కొండ జపం టైం కూడా దానికే పెడతాం. అర్థమైందా? అనుకుంటే ఇంకా జపం అరగంట గంట చేసుకోవచ్చు మనం. అనుకోలేదా అయ్యా ఇన్ని పనులే చాలా పనులు ఇప్పుడు ఏం జపం చేస్తాం ఈ పూటని గంటకెడతాం. అందుకని మనం కోసం ఏదైతే ఉందో కార్యము అది మనం వదలకూడదు. మనతో వచ్చేది అదే, ఇంకేమీ లేదు. అర్థమైందా? మీరు చేసే జపము, మీరు చేసే ధ్యానము ఇవన్నీ మనతో వస్తుంటాయి. మనం చేసినటువంటి సేవ, మనం చేసిన భజన, మనం చేసిన దానం ఇవన్నీ ఏం చేస్తాయి? అవి మనతో వస్తుంటాయి. అర్థమైందా? ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటుంటాయి. కాబట్టి జపాలకి, ధ్యానాలకి, భగవన్నామాలకి మనం ఎప్పుడు వెనక తీయకూడదు. ఇవి ఎక్కువ ఆస్తినిచ్చేది. ధ్యానం అంటే ఎప్పుడూ చేస్తుంటాం. అది జపం అంటే నిత్యం మనం చేసుకోవచ్చు. ఇది ఖర్చు లేని పని. ఖర్చు లేని పని చేయడానికి అసలు బతకం మనకి. అర్థమైందా? ఇది ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ ఈ జప ధ్యానాలు, పూజలన్నీ. అందుకని మనం వాటిని వదలకూడదు. ఇప్పుడు ఎన్ని పనులున్నా రోజు మన టైం చూసుకోవడం. కాసేపు ఒక మధ్యాహ్నం ఖాళీ ఉంది, ఆ ఖాళీ సమయంలో హాయిగా భగవంతుని ధ్యానించుకోండి. పావు గంట అరగంట చక్కగా మన ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ధ్యానం చేసుకోండి. తప్పు లేదు. మధ్యాహ్నం తినేసరి ధ్యానం చేయొచ్చా లేదా చూడండి. తిన్న ధ్యానం చేయడానికేమన్నా ఎప్పుడు చేసుకోవచ్చు. ధ్యానానికి తప్పు ఎప్పుడో లేదు. ఇప్పుడు వ్యాపారం చేస్తూ ఉన్నాడు, వెళ్తున్నాడు, వాడు ఎవడు అర్ధరాత్రి అడిగాడు అనమాట 10 బస్తాలు పందాలు కావాలని. రాత్రి పందాలు ఇవ్వచ్చో లేదా? ఎవరికి ఇప్పుడు ఇంక పందాలు ఒకటి పట్టుకెళ్ళి తాళం తీసిస్తే డబ్బులు వస్తాయి కదా. రాత్రి పూట పందాలు ఇచ్చే పోతాడు. ఇంక తెల్లారి బేరం అవుద్దో లేదో, ఇచ్చింది ఇప్పుడు ఇచ్చేస్తే పోయింది అనుకుంటాడు. దానికి అలాగనే మనం ఈ జ్ఞానం అనేటువంటిది సంపాదించుకోవడానికి కానీ, ఈ జపధ్యానం చేయడానికి కానీ దీన్ని వెనకం చేయకూడదు. ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఉండవలసినవి. అర్థమైందా? అది చెబుతున్నారు. ఈ విధంగా నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢా పదమవ్యయం తతో. నిర్మాణ మోహ. మానము అంటే ఏమిటి? అహంకారం. మోహం అంటే ఏమిటి? అజ్ఞానం. ఈ రెండు లేనివాడిగా ఉండాలి. ఇక జిత సంగదోషా. సంగదోషా అంటే ఏమిటి? దృశ్య పదార్థములు ఎందున్నటువంటి అమితమైన ఆసక్తిని వదలాలి. అది అతి సర్వత్రా వర్జేత్ అన్నాడు. అతి స్నేహం పాప సంకులం అన్నాడు. స్నేహానికి ఒక మితం ఉంటే పడవలేదట. అర్థమైందే? అది ఎక్కువైపోయింది అనుకో పాపాన్ని ఉత్పత్తి చేస్తుందట. అందుకని అన్నీ మితంగా ఉండాలి. అది ఆహార వ్యవహారాలన్నీ ఒక మితంగా ఉన్నప్పుడు ఎవరికి హాని ఉండదు, శరీరానికి హాని ఉండదు, సంఘంలో కూడా హాని కలగదు. అది చెప్తున్నారు. జిత సంగ దోషాహ.
సంఘదోషాలు దృశ్య పదార్థములతో సంబంధపడినటువంటి ఆసక్తి అని ఉంది కదా, అది లేకుంటున్నవాడు అధ్యాత్మ నిత్యాహ. అది నిరంతరము ఏమిటేమనంటే ఆ ఆత్మజ్ఞానాన్ని చక్కగా విచారణ చేసుకోవాలి. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం చెప్పినాడు కదా. ఏది నిత్యత్వం అంటే ఆ ఆధ్యాత్మిక జ్ఞానమే నిత్యం, అది అనమాట. అందుచేత ఇక్కడ కూడా అధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ. అధ్యాత్మ నిత్య అంటే నిత్యము, అధ్యాత్మం అంటే ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి గ్రంథాన్ని చదువుకోవడం, దాని ఇతర విచారణ ఉంటూ ఉంటారు. అర్థమైందా? ఇక చెప్పాడు వినివృత్త కామాహ అంటే నివృత్త. నివృత్తం అంటే ఏమిటి? తీసివేయాలి. అంతఃకరణంలో ఆ సంకల్పం ఆ కోరికలు పుట్టలు ఉన్నాయనుకోండి, అవి ఎక్కడ దొరుకుతాయా? అది ఉన్నంత వరకు ఆ స్టాక్ అయిపోయింది, అది డిలీట్ చేస్తే కానీ ఇంకోటి పట్టదు. మనకు ఎంత ఉంటుంది కంప్యూటర్లో, అది మనకి ఉంటే సెలలో, దానికి అంతవరకు వేస్తారు. అదే చెప్తుంటుంది, మళ్ళీ డిలీట్ చేసుకుంటే మీ పేరు లెక్కమని. అర్థమైందా? మళ్ళీ కొన్ని పనికిరానివి డిలీట్ చేసి పనికొచ్చి చేసుకోవాలి. ఏదన్నీ ఇప్పుడు లోడ్ చేసేస్తుంటాం, కనబడిందంట ఓ నెంబర్ వచ్చింది, ఏదోసారి మాట్లాడి పనికి వస్తే లోడ్ చేస్తూనే ఉంటుంటాం. లేదా మనం ఈ లోడ్ చేసి నిండిపోతుంది చెత్త మొత్తాన్ని కలిసి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఇప్పుడు అలాగనే చెప్తున్నాడు భయాన్ని అంతఃకరణంలో ఉన్నాయి కదా నివృత్త. ఆ కోరికలు పుట్టంతా పెట్టుకున్నాం అనుకో, నీకు కొత్తగా ఎక్కడానికి అయితే ఈ కంప్యూటర్ అన్నీ ఎక్కుతాయిలే, ఎక్కడ మాట్లేదు. ఆ కంప్యూటర్కి ఒక లిమిట్ ఉంటుంది, కానీ ఇది కొన్ని జన్మల సంగతులే లోపల ఫీడ్ చేసుకుంటుంది ఈ కంప్యూటర్. ఇప్పుడు ఆ కంప్యూటర్ కరెంట్ ఉండాలా, లేకపోతే అది 8 GB లేదా 10 GB దానికి పేర్లు, దీనికి మొత్తం జీబే అంటారు. నీ ఇష్టం, రాత్రి పగలు ఏది ఆలోచిస్తున్నావు నీ ఆలోచనలనే టకా ఫోటోలు తీసుకొని ఉంచుకుంటూ ఉంటుంది. నువ్వు అలా జపంలో కూర్చొని ఒక్క ఫోటో నీకు పంపుతుంటుంది అనమాట. నీకు ఆ జపంలో ఉన్న ఫోటోలు పోయి ఆ పూరం తీసుకొని ఫోటోలు అన్నీ కనబడుతుంటుంటాయి. అయ్యో రామ ఇప్పుడే ఆ ఫోటోలు కనబడాలా, ఆ వృత్తులు రావాలా, నీకు నమస్కారం చేస్తున్న దేవుడా ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు ఆపో, తర్వాత నీ ఇష్టే రోజుల్లో వచ్చినా పర్లేదంట. అందుకని మనకి ఎక్కడ ఏది కావాలో అంతవరకు సంబంధం పెట్టుకుంటుంటే అవే తరిగిమోపుడు అవుతాయి. అర్థమైందా? ఇలా ఇది పోనీ డిలీట్ అవుతుంది. ఈ డిలీట్ మళ్ళీ ఏమి ఈ జన్మకి లోడ్ అవుతుంది. ఆ లోడ్ మనం విచారించకపోతే అలాగుంటుంది, ఇంకో జన్మకు లోడ్ చేసుకుంటుంది. అర్థమైందా? అలా ఎన్ని జన్మలు లోడ్ మొత్తమే లోడ్, ఇది దీనికి డిలీటే లేదు. మనమే డిలీట్ చేసుకోవాలి ఏది కావాలో ఏది లేదు. కానీ పట్టదని మాట ఈ కంప్యూటర్ లేదు. అర్థమైందా? పడుతూనే ఉంటుంది. అందుకే చెప్పాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. మనకి ఇవన్నీ కూడా డిలీట్ కావాలంటే కొన్ని జన్మలు ఎత్తవలసినటువంటి వాసనలన్నీ ఇంకో దానివల్ల డిలీట్ కావు. జ్ఞానం అనే అగ్ని రావాలి. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుణ్ణు సచ్చిదానంద స్వరూపుణ్ణు సకల భూతములు ఈ దివి చైతన్యం ఉంది, అదే నాలో ఉన్నది. నాలో ఏదే ఉందో ప్రపంచమంతా అదే ఉన్నది అన్నటువంటి ఒక విజ్ఞానమైనటువంటి జ్ఞానం దృఢమైపోయినటువంటి వాడికి కొన్ని డిలీట్ అయిపోతుంటాయి పనికిరానివన్నీ. అర్థమైందా? లేని వాడికి మాత్రం స్టాకే ఉంటుంది. అవి లోపల ఉంటే ఊరుకుంటాయా? అల్లకల్లోళ్ళు పెడుతూ ఉంటుంటాయి, మధ్యన వస్తూనే ఉంటుంటాయి. అది వచ్చిందా జ్ఞాపకం అయిపోయింది, గోయిందా ఏమంటారు. మొత్తం అన్నీ ఎవడో మనకి ఎప్పుడు అన్నాడు కూడా ఒక మాట, అన్నీ బాగున్నాడు. ఆ మాట గుర్తొచ్చింది అనుకో, ఇంకా అది అవుతుందే. నేను వాడి సంగతి ఏదో చూడాలి, మనం వాడికి తిట్టాలి, లేకపోతే కొట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటి ఆలోచన ఏమంటారు పరిగెడుతుందా లేదా? పరిగెడుతూనే ఉంటుంటుందా మనసులో అది. అందుకని మనమే సర్దుకొని పో, ఇంక ఈ రోజుతో నీకు నాకు సంబంధం లేదు అన్నా. దేనికి? ఆ లోపల ఉన్నటువంటి వచ్చిన ఆలోచనకి ఇంక ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు, నువ్వు మళ్ళీ వచ్చినా నేను నీకు ఆలోచనే చేయను పో అని దానికి మనకి ఏ నిర్ధారణ చేస్తే పోవు పో. అవి ఎలాంటివంటే మైనం మొత్తకేమో అంటుకున్నటువంటివి అన్నమాట. బంగారు రేణువులు లేవా? ఆ రేణువులు మనం తీయాలంటే సాధ్యం కాదు. బంగారం పని చేసిన కింద చిన్న రేలిపోతాయి, అది పటకాలకి అందం. అవి మైనం మొద్ద పట్టుకో, ఆ మైనం మొద్దలో అన్నావా టాక్ అంటే అంటుకుంటాయి. అలాగే ఈ మైనం మొద్దకు అంటుకునే మళ్ళీ దూరం. అర్థమైందా? అది ఈ లోపల అదే ఆత్మరీత్య వినివృత్త కామాహ. ఏమి అయినా అందుకని నివృత్త కామాహ నువ్వు పెట్టుకో, ఎక్కువ పెట్టుకోకు. మళ్ళీ
ద్వంద్వైర్విముక్తాః చెప్తున్నాడు ఇప్పుడు. ద్వంద్వాల నుంచి విముక్తుడు కా. ద్వంద్వాలు వస్తూ ఉంటాయి, యోగికి వస్తాయి, భోగికి వస్తాయి. సుఖము దుఃఖము ద్వంద్వాలంటే జంట అనమాట. ఆపోజిట్ పార్టీ ఒకటి మామూలు ఒకటి రెండు కలిసి ద్వంద్వం అనమాట. ఎప్పుడు ద్వంద్వం ఎప్పుడు ఉంటుంది, మనం చెప్పిన మాట ఇంట్లో ఎవడు వెళ్ళలేదు అనుకో, అప్పుడు ద్వంద్వం బయలుదేరుతుంటుంది. ఇన్నంతవరకు ఏ ద్వంద్వాలు ఉండవు, అన్నీ బాగానే ఉంటుంది. ఎప్పుడు కాదు అవును పెద్దానికి కాదు కాదు అన్నారా, ఇక అక్కడి నుంచి ద్వంద్వమే ద్వంద్వం. అందుకని ఈ ద్వంద్వాల నుంచి అన్ని ముక్తులు కావాలి అంటే ముందు మనము వాడు అనుకునే శరీరం అనుకుంటున్నాడు కానీ నాకేమీ అన్నం లేదు అని ఒక అభ్యాసం చేసుకోవాలి. నాకు ఏమి అంటావు, తామరాకు నీళ్ళు అంటున్నట్లు నాకు మాత్రం ఏమి అంటారు. ఎవడు తిట్టినా శరీరానికే, ఎవడు కొట్టినా శరీరానికే. అలాగని కొట్టి తిట్టవద్దు చెప్పలేదా, చెప్తున్నా. ఆ సందర్భాలు ఏర్పడినప్పుడు ఈ గోడ లాంటి వాడు నేను, గోడైనా బదులైపోదు ఒకసారి మళ్ళీ గట్టి కొడితే, అర్థమైందా? ఆ విధంగా మనం అది ఎలాగైతే ఏమి అందో బదులైపోయినామంటుందా, ఎందుకు బదులు కొట్టాను మాటే అంద. ఆ విధమైనటువంటి సాక్షిస్వగా రావాలి అంటే మనం అనేక జన్మల నుంచి చేసిన స్వైత సాధన ఉంది కదా, ఆ సాధన ఫలం. ఇప్పుడు శాంతి కావాలంటే ఎవరో శాంతి చెప్పండి, ఎవరైనా ఒక మాట అన్నారు, మళ్ళీ మనం మాట అన్నాం, వాడు ఊరుకుంటాడా, వాడు ఇంకో మాట అంటాడు, మళ్ళీ వీడో మాట అంటాడు. ఆ రోజు టైం అయిపోయింది, మొన్నటి మళ్ళీ యుద్ధం ప్రారంభం. అర్థమైందా? ఇంక ఇది ఇలా జరుగుతూనే ఉంటుంటుంది కానీ దీనికి ఇంకా దీనికి అంతే ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి మరి మనం? మనమే సర్దుకోవాలి, మనమే సర్దుకోవాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు తోవంటి వెళ్ళాము, టక్ మనకు రాయి మనకు కొట్టి ఏళ్ళు తెగిపోయి రక్తం కారుతుంది. ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎవరిని అంటాం? ఇంట్లో ఎవరిని తిడతాం, ఇదిలో ఎవరిని తిడతాం, ఎవడప్పు కొట్టాడు, ఇదే కోపంకి ఇంట్లో వాళ్ళు కాబట్టి బాధ భరించలేక నువ్వు రాయి అక్కడ పెట్టావు నా తగిలింది ఏదో ఒకటి చెప్పుకోవాలన్నమాట. అర్థమైందా అనుకుంటాడు. అంతేకాని ఇది ఎలా సర్దుకుంటున్నాడో, తనకి తగిలిన రాయా, అలాగనే తన ప్రారంభంలో ఇంతకుముందు చేసినటువంటి క్రియల వల్ల ఇప్పుడు మనకు అటువంటి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. ప్రత్యక్షంలో ఇప్పుడు తాను కోస్తూ ఏమి కోసేసుకున్నాడు, వంకాయ కోస్తూ ఇప్పుడు ఏమన్నా అంటాడు, ఎవడంటే ఎవడుకుంటాడా? నీ వల్లే నువ్వు వంకాయ కొయ్యమని చేత నచ్చి తెగిపోయి వంకాయ తెగిపోదు, వంకాయలు కోసుకోలేడు ఎవడైనా. ఇప్పుడు ఎవరిని ఏమన్నా ఓర్చుకుంటాడు లేదా? ఇంకా మామూలు అజ్ఞానం అయితే ఏమి ఓర్చుకోడు, ఇంటి అందరూ తిరుగుతూ ఇది చేయి తెగిపోతే వాళ్ళని తిడుతుంటాడు. ఇది ఒక పాపం పూర్వజన్మది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ యాడ్ చేసుకోండి ఆ పాపం, ఏమంటారు 2 ఏళ్ళు తెగిపోవడానికి. అర్థమైందా? ఏదో పాపం వచ్చి 2 ఏళ్ళు తెగిపోయాయి, మరి ఇలా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు అంటారు నీకు 1 ఏళ్ళు ఎదిగింది కానీ నీకు ఇంకొక ఏళ్ళు ఇప్పుడు బాగుంది సమా అని ఆశీర్వాదిస్తూ ఉంటారు మనసులో. అర్థమైంది? నీ ఏళ్ళిపోయి నాకు తిరుగుతున్నావు, నీకు ఇంకొక పోవు కాక లోపల పెట్టుకుంటారు వాళ్ళు. ఆ ఆశీర్వాదం ఊరుకోదు, ఎప్పుడో ఒకసారి పోతుంది ఇది. అర్థమైందా? అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి? అది తను చేసిన పనికి తానే అనుభవించుకోవాలి. అర్థమైందా? కావంటే వెళ్ళినా ముళ్ళు గుచ్చుకుంది, ఎవడు తప్పు? ముళ్ళు గుచ్చుకుంది ఎవడు తప్పు? ఇప్పుడు ఇంకెవరిని తిడతాయి ఇదిలో పోతే ముళ్ళు ఎలాగో కాకి తెచ్చి పైతని పోతే కింద రాలిపిస్తుందేమో, ఎవడు తెలుసు మన తిట్టింది ఇట్లా పక్కోడికే తెలియకుండా ఒకసారి ఏవో తీసుకెళ్తుంటే ఏమి గూడ్లకి వాటికి పట్టుకోవడానికి, అందులో ముళ్ళుండి పడిపోవచ్చు ఒకటి. అనేక రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఎవరిని అంటాం మనం, ఏముందని ఏం లాభం లేదు. ఏమంటారు? ఆ ముళ్ళు తీసుకోవడం ఏదో కాసేపు రామకృష్ణ అనుకోవడం అంతే. ఈ విధంగా మనం చెప్పినాడు. ఇప్పుడు ద్వంద్వైర్ విముక్తాః, ఈ ద్వంద్వాల నుంచి మనం ఏం కావాలి? గట్టు కాదు. సుఖ దుఃఖ సంజ్ఞైః, అది ఈ సుఖము దుఃఖము అనే పేరు గల ఆ ద్వంద్వముల నుండి మనం చక్కగా విడిపడిన వారం ఏవాలి అవ్వాలి. అర్థమైందా? ఇంకా చెప్తున్నాడు, ఇటువంటి వాడే పొందుతాడు. ఏమి? ఇలాంటి వాళ్ళు అమూఢాః, వీళ్ళంతా జ్ఞాన ఏమి మూఢులు, జ్ఞానం లేనివారు కాదు వీళ్ళు, జ్ఞానం కలిగిన వారు. మూఢుడంటే జ్ఞానం కలిగిన వాడు, అమూఢాహ అంటే జ్ఞానము కలిగిన. మూఢుడంటే జ్ఞానం లేనివాడు, అమూఢాహ అంటే జ్ఞానము కలిగినవాడు. ఎవరయ్యా అమూఢాహ? ఈ జ్ఞానవంతులు ఏమి? అవ్యయం పదం గచ్చంతి, నాశరహితమైనటువంటి స్థానాన్ని వీళ్ళు పొందుతున్నారు. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఏమి?
అటువంటి నాశరహితమైన స్థానాన్ని పొందుతూ ఉన్నారు ఎవరు? ఇటువంటి వాళ్ళు. ఇవి మనం చూసుకోవాలి. మోక్షం కావాలి మోక్షం కావాలన్న వారికి ఒక్కొక్క ఉన్నాయి కొన్ని శ్లోకాలు. మోక్షం కావాలి మోక్షం కావాలనుకున్న వాళ్ళకి ఏమిటి? ఒకటి నిర్మాణ మోహం ఉండాలి. అంటే ఏమిటి? అహంకారం లేకుండా అజ్ఞానం లేకుండా ఒకటి ఇచ్చాడు ఇందులో. జితసంగ దోషాహ. ఈ దృశ్య పదార్థాలన్నిటితో టచింగ్ పెట్టుకుంటే ఏమంటారు? ఇది మళ్ళీ మనకి ఇదే కనపడుతుంది, ఇంకోటి మనకి కనపడదు. ఇంకా చెప్పి నివృత్త కామాహ. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అక్కడ చెప్పాడు. ఎక్కడ? 2వ అధ్యాయం శతప్రజ లక్షణాల్లో. మరి ఇక్కడేం చెప్పాడు మనకి? వినివృత్త కామాహ అన్నాడు ఇక్కడ. నివృత్తి కామాహ అంటే వీని అంటే వీ అంటే బాగుగా, నీవు నివృత్తి అంటే నిశ్శేషముగా విడిచిపెట్టిన కోరికలు గలవాడివై ఉండంటే కోరికలు లేనివాడిగా ఉండని అర్థం. అందుచేత ఇటువంటివి. ఇంకేం చెప్పాడు? సుఖ దుఃఖములైన ద్వంద్వాలు కలిగేటప్పుడు వాటి నుంచి నీ విడుదల నొందాలంటే వాటిని నీ మనసుకి తెచ్చుకో. అటువంటి వాడు ఏం చేస్తాడు? అవ్యయం పదం, ఆ పరమ ప్రాప్యమైన మోక్షస్థానాన్ని చక్కగా పొందిపోతాను. అర్థమైందా? నేను ఎప్పుడు వెళ్తాను స్వామి మీరు మోక్షం చెప్పగలరంటే ఎప్పుడు వెళ్తాను? ఇవన్నీ ఉంటే ఇప్పుడే మోక్షం పొందినట్టు. అర్థమైందా? ఇవన్నీ ఎప్పుడైతే గుణాలు ఉన్నాయో శాస్త్రంలో మోక్షానికి సంబంధించిన కొన్ని శ్లోకాలు ఉన్నాయి కదా, ఆ గుణాలు మనం ఉంటే ఇప్పుడే మోక్షం. ఆ గుణాలు ఏ సమయానికి మనకు అలవాటైతే మనలోకి వచ్చేస్తే మంచివి, ఆ టైంలో మనం మోక్షం పొందినట్టు. అర్థమైందా? సరే, మోక్షం పొందినంటే శరీరం పోతుందా? మోక్షానికి శరీరానికి సంబంధం లేదు. ఇప్పుడు మోక్షానికి శరీరానికి సంబంధం లేదు. శరీరం ఎంతవరకు ప్రారంభం ఉండాలో అంతవరకు ఉంటాయి. అంతే కదా, ఎంతవరకు అంతవరకు ఉంటాయి. అంతేగాని మోక్షం కలిగిపోయింది ఇంకా నా ప్రాణం పోలేదంటే ప్రాణానికి మోక్షానికి సంబంధం? ప్రాణానికి మోక్షానికి సంబంధమే లేదు. అందుకని మోక్షం అంటే ఏమిటి? నేను పరమాత్మను నిశ్చయంగా తెలుసుకోవడమే మోక్షం. అంతే. అప్పటి తెలియదు ఎన్నాళ్ళు పెట్టి మనం ఉంటుంది అది నేను పరమాత్మ ఉంటుందా? ఇంటికి వెళ్ళేసరికి ఊడిపోతుంది మళ్ళీ అది. ఇంటికి వెళ్ళేసరికి ఉంది, ఇంట్లో చికాకు వచ్చింది అనుకో, నేను అది పరమాత్మ అది ఏదో పరమాత్మ నాకెందుకు ఇచ్చే, పరమాత్మ చికాకులు లేవంటారు కదా, నాకెందుకు ఇచ్చేకాకు వచ్చిన అంటారు లేదా? మరి పరమాత్మ చికాకు లేనివాడు పరమాత్మ అయితే ఇన్ని చెక్క లేని పరమాత్మ అవుతానా? చెప్పడం అలాగే ఉంది, నేను ఊకొట్టడం అలాగే ఉంది. మధ్య మారిపోయి ఊకొట్టాను కానీ ఇంకెప్పుడు ఊకొట్టను అనుకుంటాను. నువ్వు నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన లోపల ఉంటేనే మనకు తెలుస్తుంది ఆ కష్టం నష్టం. ఆయన లోన పోయినాడా కష్టం లేదు నష్టం లేదు, మన పని. అందుకని మనం ఇటువంటి విషయాలన్నీ ఇప్పుడే సంపాదించుకోవాలి, రేపటికి రూపు లేవు. అలాగే రేపటికి ఉంటామని నమ్మకం పెట్టుకున్నాం. 100 ఏళ్ళు ఉంటామని నమ్మకం పెట్టుకోవాలి. తెల్లారికి ఉండమని మనసులో అనుకోవాలి. ఈ ముక్కు చెప్తూనే ఉన్నాను మీ అందరికీ. ఎన్నాళ్ళు పిలుస్తా అంటే 100 ఏళ్ళు. ఏమో తెల్లారి రాత్రి నిద్రలు మరి తెల్లారికి ఎప్పుడు లేస్తే ఎవడు తెలుసు? అర్థమైంది? ఆ నిద్ర తెలివస్తుందో మొత్తం పోతుంది, ఎవడు తెలుస్తుందా? అది మన చేతిలో ఉందా? అలాగని భయపడకండి, ఇది రాత్రి నిద్రపోతున్నప్పుడు. అందుకని మనం బయటికి ఎప్పుడు కూడా లేకపోతే అందరితో చెప్పాలి. ఎన్నాళ్ళు 100 ఏళ్ళు పోతానయ్యా నేను. అబ్బా పోన్లే రక్షించిన, ఈలోగా నాకు అన్ని పనులు అయిపోతాయి అనుకోండి పిల్లలందరూ. ఇంకా తెలాలి పోతాం అనుకో, మనం బాగుంది బీపీలో చాలే పోతారు. అందుకని ఏం చెప్పాలి? 100 సంవత్సరం దీర్ఘమాయు, ఆ మాట నమ్మాలి. మళ్ళీ పక్కనే అంటాడు 100 వర్షములు దాకా మితము చెప్పాడు, నమ్మరాదు ఆ మాట. ఆయనేమో అక్కడ ఆశ్చర్య చేసినప్పుడు అంటాడు 100 సంవత్సరం దీర్ఘమాయు, దాన్ని మనం కాదనకూడదు. కానీ ఈ పక్క ఏం చెప్తున్నాడు? 100 వర్షములు దాకా మితము చెప్పిన కానీ నమ్మరాదు ఆ మాట నమ్మనముడా అన్నారు. అందుకని అది ఉంచుకుందాం. ఇది ధ్యానం పొందడానికి ఇది ఉపాయం. ఉంది 100 కాదు 1000 ఏళ్ళు ఉండే మనకేం పోయింది? విషయం తెలుసుకుంటే తెన్నాళ్ళు ఉన్నా పర్వాలేదు. అది తెలుసుకోకుండా ఉంటేనే ఎప్పుడు పోతామో అని భయం. మన తత్వాన్ని తెలిసేసుకున్నామా? తెలుసుకుంటే నీవన్నీ పనులు చేసుకో. పనులకి తత్వానికి సంబంధమే లే. అర్థమైంది? నేను ఏదో తెలిసేసుకున్నాను కాబట్టి ఇంక నేను ఏం పని చేయకుండా కూర్చోవాలని మాట ఏమీ లేదు.
తెలుసుకున్నాడు ఇంకా పని చేస్తూ ఉంటుంటాడు. వాడికి ఇంక తెలుసుకోవాల్సిన పనిలే, అర్థమైందా? ఇది తెలిసిపోయింది నేను ఆ బ్రహ్మనని. ఇంక పని 24 గంటలు చేసుకున్న వాడికి గొడవే లేదు. ఇల్లు ఎక్కడెక్కడ ఏ బ్రహ్మని చేసి 3 గంటలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ టైంకి వెళ్ళి పని ఎలా పోవాలి వీడికి, అర్థమైందా? ఇటు అవ్వదు అటు అవ్వదు, ఇటు కాలు అటు కాలు, వీడికి చక్కగా తెలిసేసుకున్నాడా. ఇక వాడు 24 గంటలు రాత్రి నైట్ డ్యూటీ పగల డ్యూటీ ఎంత చేసుకున్నా పర్వాలే. ఏమైనా ప్రతిబంధకం అంటే ప్రతిబంధకం ప్రతిబంధకం, దీనికి దాని ప్రతిబంధం. జ్ఞానానికి ఏమి పనికి ప్రతిబంధకం, మోక్షానికి ప్రతిబంధకమే లేదు. కొంతమంది ఏంటి, నేను ఈ మధ్యని ఆశ్రమంలో భక్తి సంపాదించుకున్నాను కాబట్టి నాకు ఇంకే పని అక్కర్లేదు అంటాడు. ఈ మధ్యన అంత జ్ఞానం కలిగిపోయిందండి, ఇంక మాకు ఏం పనే లేదు, జ్ఞానం కలిగి పని లేదా, తిండి కూడా మాని ఆయనలాగా ఉంటుంది. ఎవరు ఆ స్వామి కథ చెప్పాను ఒకసారి చూశారు మీరు. వెళ్ళారు ఒక ఆయన ఒక ఆశ్రమానికి. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ 4 గంటలకి లేస్తారు, లేచి 6 గంటల కల్లా వచ్చేస్తారు మందిరానికి. ఈ కొత్తగా వచ్చినాడు రూమ్ ఇచ్చినారు, రాలే 6 గంటలకి రాలేదు. స్నానమా చేయలే, లేస్తే స్నానం చేయడానికి ఇక రాలేదు, స్నానం చేయలే. అంతతో టిఫిన్ మాత్రం పోయినారు. ఈ సంగతి తెలిసిపోయింది, ఆ పక్క రూమ్ నుండి తెలిసిపోయారు. దుంపాలుగా ఆశ్రమం నుండి స్నానం చేయకుండా టిఫిన్ చేసాడు, ఇది పశువులాగా ఉంది అనేసి ఆశ్రమం మేనేజర్ చెప్పినాడు. చెప్తే అయ్యా ఆశ్రమంలో స్నానం చేయాలి, కొన్ని జ్వరం గిరవం ఉంటే అది ఎవడే నాకు కాదంట, ఇది జ్వరం పాడా ఏమీ లేదు, అయితే స్నానం చేయాలి అని అడిగాడు. ఏమయ్యా స్నానం చేయంటే, మాకు జ్ఞానగంగలో స్నానం చేసే అలవాటు కానీ ఈ గంగలో స్నానం చేసే అలవాటు అన్నాడు స్వామి అనమాట. ఇది అతి ఇదేమిటి, ఇదే శుష్క వేదాంతం అంటారు దీనికే. సరే వీడికి ఇలా కాదు, ఈ సంగతి తేల్చారా, ఎలాగ భిక్షలు ఉంటాయి కదా రోజు, భిక్షలు మంచిగా అని చక్కగా నూనె గీనె అన్ని భిక్షలు తగులుతుంటాయి. రోజు భిక్షలు లేకపోతే అక్కడ రోజు వండుతాం. ఆ విధంగా ఆ ప్రకారం మంచి బ్రహ్మాండంగా ఆశ్రమంలో భిక్ష రోజు అంతా నెయ్యి పదార్థాలు నూనె పదార్థాలు కారిపోతున్నాయి అన్నమాట. పులిహారలో కానీ వడల్లో కానీ బ్రహ్మాండంగా అనేది. ఇక బ్రహ్మాండంగా మనోడికి ఇదే సందు అదే మందు పట్టించారు బాగానే. ఇక పట్టించేసారు, రూమ్లోకి వెళ్ళారు, బాగా పడుకున్నాడు. ఈ నూనె పదవులు కొంటాయా, ఆ తలుపు ఈయన ఏం చేశాడు, వెళ్ళిపోయిన కిందకి తాళం వేసేసినారు. వాడికి తినేసి గంట నరేసరికి దాహం పుట్టింది. దాహం పుట్టి అన్నంతో లోపల కిటికీ తీసే ఉంది పక్క. ఏమిటి అన్నాడు. ఏమీ లేదు, తలుపు రావడం లేదు, ఎందుకు రావాలన్నాడు. ఇక నీళ్ళు లేవు అన్నాడు. ఎందుకే నీళ్ళు అంటే, నీళ్ళు తాగాలండి, ఇలా చస్తానండి అంటున్నాడు. అరే నువ్వు ఏం చేస్తే మీరందరూ జ్ఞానగంగలుగా స్నానం చేశారు, ఆ జ్ఞానగంగనే తాగుతారు. రాత్రేమో జ్ఞానగంగ కదా స్నానం, ఇప్పుడు జ్ఞానగంగ తీసుకోండి స్వామివారు అని అన్నాడట. ఇంకా దెబ్బ స్వామి ఇంకా నాకు కొద్ది చేయండి, నాకు బాగా బుద్ధి చెప్పారు, నా స్వామిధనం పోగొట్టారు, ఇందుకే ఆశ్రమంకి రావడం వల్ల చాలా మేలైంది నాకు. మళ్ళీ వేమిడే తలుపు తీశారు మొత్తం మీద, అప్పుడు నీళ్ళు తీసి ఇచ్చాడు. కాబట్టి ఇలాంటివి భాషలు శుష్క వేదాంతం మాటలు ఎక్కడ చెప్పుకో, అర్థమైంది. ఒక నియమం, ఒక నిష్ట, ఒక ఉండాలి కదా. నీకేమో పోయి ఏదో ఒంట్లో పోలే నిద్రపోయినా అదో పద్ధతిగా ఉంటుంది. అంతేగా నేను జ్ఞానగంగలో స్నానం అంటే మీకే తెలుసు, మాకు తెలియవా, అర్థమైందా? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు పేరు ఉంది కదా అని చెప్పి ఇంక చెప్పాడు. ఇంకెక్కడ జీవితంలో తెల్లారి స్నానం చేసుకుంటాను, ఇక వస్తుంటాను అని చెప్పుకొచ్చాడు. అది కానీ ఇలా ఉంటుంటాయి పనులన్నీ, ఎలా ఉంటాయంటే అది చెబుతున్నాడు. అందుకు అటువంటిది లేకుండా మనం చూసుకుంటుండాలి, ఇంకేలే మనకు మనమే. న తద్భాసయితే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతి తద్ధామ పరమం మమ. ఇప్పుడు చెప్తున్నాడేమి, నా భాసయితే నా సూర్య, తత్తు అంటే దేనిని ఆ పరమాత్మ స్థానాన్ని, సూర్య నా భాసయితే, ఆ పరమాత్మని సూర్యుడు ప్రకాశింప చేయలేడు, అలాగనే చంద్రుడు కూడా ప్రకాశింప చేయలేడు. ఎవరిని? పరమాత్మను వీరెవరు ప్రకాశింప చేయలేడు, పరమాత్మ వల్ల వీళ్ళందరూ ప్రకాశిస్తారు. అర్థమైందా? తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి చెప్పినాడు కదా. అందుచేత ఇదం సర్వం తస్య భాష, ఎవరు? పరమాత్మ యొక్క ప్రకాశం. అందుచేత ఈ సూర్యుడు ఆయన ప్రకాశింప చేయలేడు, చంద్రుడు ఆయన ప్రకాశింప చేయలేడు, ఎందుకంటే ఆయన స్వయం ప్రకాశం. ఎవరు? ఇవన్నీ పరప్రకాశాలు.
ఇవన్నీ పరప్రకాశం. అతడెవడు? స్వయం ప్రకాశం. ఆయనకి ఇంకోటి దీపం వెళ్ళి తెలియించగలే. ఆయన ఎప్పుడు రాత్రి పగలు ప్రకాశమే. దీపాలు ఆరిపోయినా మనలో ప్రకాశం ఉందా లేదా? ఇది లేకపోతే మనం ఎక్కడ వస్తువు మెల్లగా తడుక్కొని తెచ్చుకుంటాం. ఇది లేకపోతే తెచ్చుకోవాలి. ఇది అసలు ప్రకాశం. మనకు దీపాలు ఆరిపోయినా ఏది ఆరిపోయినా మనలో పడున్న ప్రకాశం ఉందా, అదేదో మన ఆలోచన గుర్తు చేస్తూనే ఉంటుంటారు. అందుకని స్వయం ప్రకాశం ఎవరు? పరమాత్మ. అందుచేత అటువంటిది అన్నమాట. ఆ స్థానాన్ని, ఏ స్థానాన్ని? పరమాత్మ స్థానాన్ని సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ, నక్షత్రాలు కానీ ఏది దాన్ని ప్రకాశింప చేయజాలవు. కాబట్టి అది ఇక దేనిని పొందినా ఈ సంసారాన్ని తిరిగి రారో, దేన్ని తెలుసుకుంటే, పొందడం అంటే ఇక్కడ ఏమిటి? తెలుసుకోవడం. అది ఏది తెలుసుకుంటే ఈ జన్మజర ప్రవాహమైన సంసారానికి మళ్ళీ మనం రామో, అది శ్రేష్టమైన నా యొక్క స్థానం. అర్థమైందా? అదే చెప్పారు. అందుచేత యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం ధామ. ఈ విధముగా ఎక్కడైనా సరే మనం ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావృత్తిలో అర్జున చెప్పాడు కదా 4వ అధ్యాయంలో. ఎక్కడికి వెళ్ళినా పునరావృత్తి మాత్రం తప్పదు. బ్రహ్మలోక పర్యంతము ఏ లోకంలోకి వెళ్ళినా మళ్ళీ రావడం గ్యారంటీ. అర్థమైందా? ఇక మరి రాప్పుడు ఎప్పుడే అంటే ఎత్తు దీ యొక్క ఆత్మతత్వాన్ని చక్కగా తెలుసుకుంటూ ఉన్నాడు, అటువంటి వాడు మళ్ళీ ఎక్కడికి రావడం ఉండదు. అది చెప్తున్నాడు అన్నమాట. అందుచేత ఆ పునరావృత్తి రహిత శాశ్వత కైవల్య పదమే అది. కైవల్యం అంటారు కదా, కైవల్యం తను తాను తెలుసుకోవడమే కైవల్యం. అది ఈ విధంగా చెప్పి ఇప్పుడు జీవుడు వాస్తవముగా తన యొక్క అంశమే అని భగవంతుడు తెలుపుతున్నాడు. జీవుడు అన్నటువంటి వాడు వేరు, దేవుడు అన్నటువంటి వాడు వేరు అనేది కాదు అని 7వ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అర్థమైందా? ఇప్పుడు మమైవాంస జీవలోక, మమ ఏవ అంశ. ఇక్కడ చూసారు ఏవపదం ఏం చెప్తుందో? ఈ జీవలోకం అంతా నా యొక్క అంశమని చెబుతుంది. ఏదైతే ఈ జీవులు మొత్తం మనుషులు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, దేవతలు కానీ, ఎవరు కానీ మొత్తం అందరూ వీళ్ళందరూ జీవులు అన్నమాట. వీళ్ళందరూ జీవుడు. 33 కోట్ల దేవతల వాళ్ళు. వాళ్ళకు ఒక లెక్క ఉంది. ఆ రోజు మనకు లెక్కే లేదు. అర్థమైందా? మన లెక్క పెరిగిపోతూనే ఉంటుంది. ఆ లెక్క మాత్రం ఎప్పుడు అనుకుని అంతే అనుకుంటూ ఉంటాం. మరి పెరిగింది లేదు తెలుసుకోవాలి, ఇందుకు ఫోన్ చేసి. అర్థమైందా? కాబట్టి వాళ్ళ లెక్క మాత్రం అంతే. ఇక మన లెక్క మనకు కళ్ళ ముందులే పెరిగిపోయినారు. ఇప్పుడు 100 కోట్లు మన అయిపోయినాయి. భారతదేశం ఇది భారతదేశమే. అర్థమైంది. అన్ని దేశాలు 800 కోట్లు. సరే, మొత్తం మీద ఈ కోట్లన్నీ కూడా పశువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ, మానవులు కానీ, దేవతలు కానీ, ఇదంతా జీవలోకం అంటారు దీన్ని. అందుకు మమైవాంస, వీళ్ళందరూ నా యొక్క విషయమే, నా యొక్క విషయం. అందుకే పదార్థం ఏమంటాడు ముందు చెప్పాడు ముందు, విష్టాభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో. నా యొక్క విషయమే ఇదంతా. అది ఒకే వంశం అన్నాడు. ఇంక అందులో అర్థమైనా ఒక్క విషయం 1,000 కోట్ల మంది ఉన్నారు. ఆయన పౌరంతా చూపెడితే ఇంకెన్ని వేల కోట్ల మంది అయిపోతాం మనం. అందుచేత ఈ విధంగా మమైవాంశే అది కావాలి మనకి. ఇక్కడ పదం, ముఖ్యమైన పదం ఏమిటి? నా యొక్క విషయమే ఈ జీవత్వం. అంటే నా యొక్క విషయం ఎవడన్నాడు? జీవుడికి నాకు వేరే ఉండదని అర్థము చేసుకోవాలి. జీవలోకి జీవభూత సనాతన, ఈ యొక్క జీవభూత సనాతన అని చెప్పుకోవచ్చు. అంటే ప్రకృతి స్థాయి కర్షతి. జీవభూత అంటే ఏంటి? జీవుడై. నా యొక్క ఏ విషయం అయితే ఉంది జీవలోకమునందు అతడేంటి? జీవుడై. ప్రకృతి స్థాని, ప్రకృతి ఎందున్నటువంటి స్థాని. స్థాని అంటే ఏమిటి? మనస్సష్టాని. మనస్సష్టాని ఇంద్రియాని. మనస్సు 1, ఇంద్రియాలు 5. ఏ ఇంద్రియాలు?
జ్ఞానేంద్రియాలు. అర్థమైనా? ఇంద్రియాలేమి? జ్ఞానేంద్రియాలను ఈ మనస్సు. అదనమాట. మనస్సు అష్టానీంద్రియాన్ని. ఇక్కడ 6 పదం ఇచ్చిన చేత, లేకపోతే మొత్తం 10 తీసుకోవచ్చు ఏమే, కానీ 6 ప్రత్యయం కేటాయించారు కదా. అందుకు జ్ఞానేంద్రియాలను ఈ మనస్సును అని మనం తీసుకోవాలి. షష్టానింద్రియాన్ని. ఈ ఇంద్రియములను ఏం చేస్తుంది? ఆకర్షించుతున్నది. అర్థమైందా? ఈ లోకంలో నా యొక్క అనాది అయినటువంటి అంశం ఏదైతే జీవలోకం, జీవుడి ప్రకృతి నుండి ఈ త్వక్కు చక్షు శ్రోత్ర జీవ జ్ఞానాలైనటువంటి ఈ 6 ఇంద్రియాలని ఆకర్షిస్తూ ఉందన్నమాట. ఈ విధంగా చెప్పి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాశయాత్. అర్థమైందా? శరీరం ఎత్తు అవాప్నోతి ఎత్తు చ అపి ఏం ఉత్క్రామతి ఈశ్వరః గృహీత్వా ఏతాని సంయాతి వాయు గంధాన్ నివాశయ అని చెప్పుకొచ్చాడు. అంటే ఇక్కడ ఏం చెప్పబోతున్నాడు? ఈ శరీరం అన్నమాట దేహేంద్రియ సంఘాతానికి ప్రభు అయినటువంటి జీవుడైతే ఏమి ఉన్నాడో అంటే ఒక ఉదాహరణ, 2 దృష్టాంతము దాష్టాంతం 2 ఉన్నాయి. ఇప్పుడు అక్కడ పూల చెట్టు ఉంది చక్కగా, మల్లెపూలు, గులాబీ పూలు, చామంతి పూలు బ్రహ్మాండంగా. ఎక్కడుంది? అక్కడ ఉంది. ఆ గాలి మనకి వచ్చినప్పుడు మనకి ఇక్కడుండి మన ముక్కులకి వచ్చేస్తుందా లేదా? అది గాలి ఎలాగైతే మనకు వస్తూ ఉన్నదో అక్కడ ఉన్నటువంటి వాయువు ఆ గాలి సుగంధి మనకి ఏ విధంగా అయితే వస్తూ ఉన్నదో ఆ విధంగా. అర్థమైందా? ఈ జీవుడు విడిచిపోయినప్పుడు ఏమి లోపల ఉండే వాసన ఉంది కదా, సంస్కారాలు. ఈ జీవుడు విడిచిపోయినప్పుడు కాబట్టి అర్థమైందా? ఏమర్థమైంది అందరికి ఇంతవరకు? ముందు చెప్పిన ముక్క చెట్టు అక్కడ ఉన్నా అంటే వాయువు ఈ యొక్క సుగంధిని తీసుకొచ్చి మనకి ఎలాగైతే దగ్గరికి అందిస్తూ ఉన్నదో ఏమి అది అక్కడే ఉంది. వాయువు ఎలాగైతే మనకు అందిస్తుందో అలాగని ఈ సంస్కారాలు ఏమున్నాయో ఇవి మళ్ళీ మనకి వచ్చే జన్మకి ఈ యొక్క లింగదేహం మళ్ళీ పట్టుకొని పోతూ ఉంటారు. అర్థమైందా ఇప్పుడు అందరికీ? శరీరం ఎత్తు అవాప్నోతి యథాపి ఉత్క్రామతి ఈశ్వరః. ఏమి ఉత్క్రామతి అంటే ఉత్క్రమణం, శరీరం విడిచిపెట్టడం. అది అందుచేత చెప్తున్నాడు ఈ దేహేంద్రియ సంఘాతానికి ప్రభువైన జీవుడు శరీరం ఎప్పుడైతే విడుస్తున్నప్పుడు నూతన శరీరం పొందుతూ ఉంటాడు కదా. ఆ పొందినప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ 6 ద్వారానే తీసుకుపోతున్నాడు. అక్కడేమో గాలి, ఎక్కడ ఇక్కడే ముందు చెప్పాడు మనస్సష్టానింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. చెప్పినాడు కదా. ఈ మనస్సు ఇంద్రియాలు అంటే ఇప్పుడు అంతఃకరణం అన్ని సూక్ష్మదేహం ఏమీ లేదు. ఆ సూక్ష్మం ఏమిటన్నాయి? ప్రాణం ఉంది, మనస్సు ఉంది, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంతే కదా. ఉపలక్షణంగా ఇక్కడ ఒకటి చెప్పాడు ఇంద్రియాలని మొత్తం అనేది తీసుకోవాలి. అందుచేత ఈ 6 గ్రహించి వెళ్తున్నాడు. సందమని వెళ్ళిపోతాయి లింగదేహం ఎక్కడికి. దీనితో చేసినటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో ఇది మళ్ళీ ఏ పెట్టిలోకి వెళ్ళినప్పుడు అవి వాసన వస్తున్నాయి. అర్థమైందా? ఈ పెట్టిలో ఉన్నప్పుడు ఈ వాసనలు మార్చుకోవాలి. యోగైనా మార్చుకోవాలి, భోగైనా మార్చుకోవాలి. అర్థమైందా? మళ్ళీ మామూలే అంతే. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవే మొదలు. చూసావా? వాడి పూర్వవాసన చేత ప్రసవించినప్పుడు ఏం కొట్టేశాడు చేతులు? అందే ఉంగరం కొట్టేశాడు లేదా? గుర్తురాదు ఎవరికి? గుర్తు రాదు, ఇంకా రాలేదు. ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళకి అర్థమైపోతుంది కదా. ఒక ఇంట్లో లేకలే కొడుకు పుట్టాడు ఆయనకి. ఆ కొడుకు పుట్టేసరికి ఏమైపోయింది? మరియమ్మ వచ్చింది. మరియమ్మ అంటారు అప్పుడు ఇప్పుడు నర్సు. సేవ చేసింది. సేవ చేసి కాస్త బయటికి వెళ్ళి చేతులు కొడుక్కుంటాను. అక్కడే చూస్తుంది.
ఏం చూస్తున్నావు అంటే యజమాని వచ్చాడు, గంట అయింది లోనక రాలేదు, కొడుకు ఒక్కడు, నీ పని ఎలా ఉంది, నేను కొని పెట్టుకున్నా నాయిగా, నేను ఇంకో నర్సుని, నువ్వు వచ్చి గంట దొడ్లు ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు నా ఉంగరం ఎక్కడ పెట్టి వెతుకుతున్నాను, నీకు ఇంక ఉంగరం ఇస్తాను రా అన్నాడు. వచ్చి చూస్తే వీడి చేతిలో ఉంది. ఎవరి చేతిలో? పుట్టు. ఎందుకంటే వీడు పూర్వం గజి దొంగ. అర్థమైంది. అప్పుడు ₹1,00,000 ఎత్తున దొరకలే. అర్థమైంది. ఆ వాసన ఉండిపోయి ఇప్పుడు టక్కు లాగి బారేసి ఎవరికి తెలియదు అది. అదే అనమాట. ఆ వాసనలు ఏముందంటే శబ్దంతో సంబంధం కానీ, స్పర్శంతో సంబంధం కానీ, రూపంతో సంబంధం కానీ, రసంతో సంబంధం కానీ, గంధంతో సంబంధం కానీ ఈ వాసనలు ఉన్నాయా, ఇవి మళ్ళీ జన్మకి వస్తాయి. ఉంటే ఏం పోయిందంటే, ఉంటే ఆ వాసన అందే, వాడి ప్రారంభం వస్తే ఆ వస్తువు మనకు ప్రాప్తం కాలే, అప్పుడేమో దుఃఖం. అర్థమైందా? ఏమంటే ఇది అనమాట. అందుకనే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం అని. అర్థమైంది కదా? ఇట్లా ఎక్కడైనా అంతే కదండి, చిన్నదానికే దుఃఖాలు. ఆయన మాట ఈయన కాదంటే దుఃఖం. వీడు చెప్తాడు చీపురికట్ట అక్కడ పెట్టాను, నేను పెట్టను, ఇదే దుఃఖం, ఇంకేం లే. నా మాట చీపురికట్ట పట్టలేదు, వీడికి దుఃఖం. పెడితే వాడికి దుఃఖం. ఏదో మాట నేను వలసి వచ్చింది అనుకుంటాడు మళ్ళీ. అది పెట్టి వీడి దుఃఖం, పెట్ట వాడికి దుఃఖం. మరి ఏమిటా? అందుకని ఏమిటంటే, అందుకే చెప్పాడు, శరీరం దుఃఖాలయం, అశాశ్వతం దుఃఖాలయం అది చెప్పుకొచ్చా లేదా? అది చెప్తున్నాడు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్కర మతీశ్వర గృహీత్వైతాని సవ్యాతి వాయుర్గంధ. కాబట్టి అటువంటి వాసనలకి తీసుకునే శక్తి ఏమి లేతే, మంచి సువాసన పుట్టించే శక్తి, దుర్వాసన తీసుకునే శక్తి ఆ భగవంతుడు మనందరికీ సదా ఆ అమ్మవారందరికీ ఇచ్చి రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.